ఒక మంచి మూవీ 'మిరాయ్' రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి థియేటర్‌లకైతే వచ్చేసింది. సో గాయ్స్ 'మిరాయ్' రివ్యూ తెలుసుకోబోయే ముందు నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్ ఘట్టమనేని గారు ఒక విజనరీ డైరెక్టర్. తన విజన్ చాలా గొప్పదని చెప్పి 'మిరాయ్' మూవీతో మనకి నిరూపించడం జరిగింది. తక్కువ బడ్జెట్‌లో గొప్ప అవుట్‌పుట్ అయితే తీసుకురాగలిగి తెలుగు ప్రేక్షకుల్ని అసలు సర్ప్రైజ్ చేశారు భయ్య. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, అశోకుడు యుద్ధం గెలిచిన తర్వాత తనైతే చాలా బాధపడుతూ 9 గ్రంథాలని తన శక్తియుక్తులన్నిటిని ఆ 9 గ్రంథాలలో దాయడం జరుగుతుంది. ఆ 9 గ్రంథాలకి 9 మంది సంరక్షకుల్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఆ గ్రంథాలని కాపాడే క్రమంలో ఒక దుష్ట శక్తి ఆ 9 గ్రంథాలని చేజెక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ కోణంలో అసలు తేజ సజ్జా గారు తన క్యారెక్టర్ ఏంటి? తను ఎందుకు మిరాయ్ కోసం అంతగా ప్రయత్నించాడు? ఆ మిరాయ్ దక్కిన తర్వాత ఆ దుష్ట శక్తిని అడ్డుకోవడానికి ఆ ఆయుధం ఏ విధంగా ఉపయోగపడింది? అలాగే తేజ సజ్జా గారికి మరియు శ్రియా గారికి ఉన్న రిలేషన్ ఏంటి? వీళ్ళందరూ కలిసి ఆ దుష్ట శక్తిని ఆపగలిగారా లేదా? అనేదే ఈ మూవీ యొక్క కోర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌ని తీసుకొని ఒక గొప్ప సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని ఇండియన్ మైథాలజీతో మిక్స్ చేసి కార్తిక్ ఘట్టమనేని గారు మనకి అందించడం జరిగింది. ఆయన డైరెక్షన్ చాలా బాగుంది భయ్య. నిజంగా స్క్రీన్ ప్లేతో మనల్ని చాలా అంటే చాలా గొప్పగా మెప్పించారు. అలాగే ఈ మూవీ యొక్క కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్ చాలా గొప్పగా ఉన్నాయి భయ్య. ఒక ఇంటర్నేషనల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గూడా తన కష్టాన్ని వృధా జేసుకోలేదు. ఎక్కడ పాటలైతే లేవు మూవీలో. బట్ ఆ మ్యూజిక్ ముందు ఆ బీజీఎం అయితే మూవీకి చాలా అంటే ప్లస్ అయిందనే చెప్పొచ్చు. వీళ్ళందరి తర్వాత మనం మెచ్చుకోవాల్సింది తేజ సజ్జా గారిని మరియు మంచు మనోజ్ అన్నని. మంచు మనోజ్ అన్నకి ఇది పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌లో ఆయన తప్ప వేరే వాళ్ళని మనం ఊహించుకోలేం. అలాగే తేజ సజ్జా గారు గూడా 100% తన ఎఫర్టబుల్‌గా నటించి 'హనుమాన్' తర్వాత మరొక చక్కని చిత్రాన్ని మన ముందుకైతే తీసుకురాగలిగారు. అలాగే శ్రియా గారు గూడా చాలా రోజుల తర్వాత ఆమెకి ఎఫెక్ట్ మూవీ పడింది శ్రియా గారికి. చెలరేగిపోయారనమాట ఆ క్యారెక్టర్‌లో. జగపతి బాబు గారు మిగిలిన క్యారెక్టర్‌లను సోసోగా నటించారు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో నటించినటువంటి అబ్బాయి గురించి. తనైతే బ్రైట్ ఫ్యూచర్ ఉంది భయ్య తనకైతే. అంత బాగా నటించారు. మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడు గూడా ముందుంటారని మరొకసారి 'మిరాయ్' మూవీ నిరూపిస్తుందని నా అభిప్రాయం. మీరు గూడా మూవీ చూసుంటే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చందమామ. థాంక్ యూ.